నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం రోజూ చూస్తున్న సాధారణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ వైపు జరుగుతున్న ప్రయాణం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీ కాదు సుమా, అక్షరాలా మన కళ్ల ముందే జరుగుతున్న అతిపెద్ద రియాలిటీ. అసలు ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనమొక లోతైన ప్రశ్న వేసుకోవాలి. ఒక్కసారి ఊహించండి, మన చుట్టూ ఉండే యంత్రాలు అచ్చం మనలాగే స్వంతంగా ఆలోచించగలుగుతే, ఏది మంచో ఏది చెడో నేర్చుకోగలుగుతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నిజానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏఐ పరిశోధనల ఫైనల్ గోల్ కూడా ఇదే. ఇక్కడ మనం ఒక కీలకమైన తేడాని అర్థం చేసుకోవాలి. మనం ఫోన్లలో వాడే వాయిస్ అసిస్టెంట్లు లేదా చాట్బాట్లు లాంటివన్నీ స్టాండర్డ్ ఏఐ కిందకొస్తాయి. ఇవి వాటికి చెప్పిన నిర్దిష్టమైన పనులు మాత్రమే చేస్తాయి. కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే అలా కాదు. ఒక మనిషి తన బుర్రపెట్టి చేయగల ఏ మేధోపరమైన పనినైనా ఈ ఏజీఐ చాలా ఈజీగా చేసేగలదు. సో ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా 4 విషయాలు కవర్ చేయబోతున్నాం. అసలు ఈ స్టాండర్డ్ ఏఐని మించి ఏముంది? ప్రస్తుతం ఏజీఐకి చేరువగా ఉన్న 5 సిస్టమ్స్ ఏంటి? దీనివల్ల మన సమాజంపై పడే ప్రభావం, చివరగా ఆ భవిష్యత్తు కోసం మనం ఎలా రెడీ అవ్వాలి అన్నది తెలుసుకుందాం. ముందుగా మొదటి పాయింట్కి వద్దాం. అసలు ఈ మార్పు ఏంటి? స్టాండర్డ్ ఏఐకి ఆవల ఉన్న ఆ నిజమైన జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఏజీఐకి ఉన్న పవర్ ఏంటంటే, ఒక సాధారణ కంప్యూటర్లాగా దీనికి అన్నీ ఫీడ్ చేసి నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది తన స్వంత అనుభవాల నుండి దానంతట అదే నేర్చుకుంటోంది. ఏదైనా కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వెంటనే అలవాటు పడుతోంది. అచ్చం మనలాగే వివిధ రంగాలలో తార్కికంగా ఆలోచిస్తూ ముక్కు మొహం తెలియని సమస్యలకు కూడా సొల్యూషన్స్ వెతికేస్తుంది. సరే, అసలు ఏజీఐ ఎప్పుడు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ట్రూ ఏజీఐ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ ఇప్పటికే దానికి దగ్గరగా ఉన్న కొన్ని టెక్నాలజీస్ మన మధ్య ఉన్నాయి. అవేంటో ఆ 5 రియల్ వరల్డ్ మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది మీ అందరికీ బాగా పరిచయమున్న జీపీటీ మోడల్స్. ఇవి మనుషులతో ఎంత న్యాచురల్గా మాట్లాడతాయంటే అటువైపు ఉన్నది ఒక మెషీన్ అని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. కంటెంట్ క్రియేట్ చేయడం దగ్గర్నుంచి కోడింగ్ రాయడం, కస్టమర్స్కి ఆన్సర్ చేయడం, ఒక మంచి ట్యూటర్లాగా పాఠాలు చెప్పడం, ఇలా అన్నీ చేసేస్తున్నాయి. ఇదొక అద్భుతమనే చెప్పాలి. ఇక రెండోది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. అసలు డ్రైవర్ లేకుండా, మనుషుల ప్రమేయం లేకుండా కార్లు రద్దీగా ఉండే ట్రాఫిక్లో ఎలా వెళ్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నిజంగా ఏజీఐ లాంటి అడాప్టబిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్. రోడ్డు మీద సడన్గా ఎవరైనా వచ్చినా లేదా ఏదైనా అడ్డంకి ఎదురైనా ఈ కార్లు మిల్లీసెకండ్లలో రియల్ టైం నిర్ణయాలు తీసుకుని ఆటోమేటిక్గా బ్రేకులు వేస్తాయి. 30 కాదు, 40 కాదు, ఏకంగా 50 ఏళ్లు. జీవశాస్త్రంలో అత్యంత క్లిష్టమైన ప్రోటీన్ల నిర్మాణం అనే సమస్య ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులందర్నీ 50 ఏళ్లుగా వేధించింది. కాని మన 3వ మైలురాయి అయిన ఆల్ఫాఫోల్డ్ అనే ఏఐ సిస్టమ్ దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని ఈ ప్రాబ్లంను కేవలం కొన్ని నెలల్లోనే సాల్వ్ చేసి పారేసింది. 4వదొస్తే రోబోటిక్స్. ఒక చిన్నపిల్లాడు తన చుట్టూ ఉన్నవాళ్లను చూసి ఎలా కొత్త పనులు నేర్చుకుంటాడో మీకు తెలుసు కదా? అచ్చం అలాగే ఈ లేటెస్ట్ హ్యూమనాయిడ్ రోబోలు కూడా మనుషులను గమనిస్తూ కొత్త పనులను నేర్చుకుంటున్నాయి. ఇవి కేవలం ఒకే పనికి పరిమితం కావు. ఏ కొత్త వాతావరణంలోనైనా ఇట్టే ఇమిడిపోతాయి. ఇక 5వది మల్టీమోడల్ ఏఐ. ఈ పేరు వినడానికి కాస్త టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. మనలాగే ఈ సిస్టమ్స్ ఒకేసారి చూడగలవు, వినగలవు, చదవగలవు. అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో ఇలా అన్నింటినీ ఎట్ ఎ టైం ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ను అర్థం చేసుకుంటాయి. సో మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్న 5 టెక్నాలజీలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ఆల్ఫాఫోల్డ్, మల్టీమోడల్ ఏఐ మరియు జీపీటీ మోడల్స్ దాదాపు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఇవి పరిశ్రమలపై చూపే ప్రభావం కూడా చాలా ఎక్కువే. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనిపిస్తోంది కదూ? ఇక్కడే మన 3వ పాయింట్ వస్తుంది, సమాజంపై ప్రభావం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీలు మన దైనందిన జీవితాన్ని, రకరకాల ఇండస్ట్రీలను రాబోయే రోజుల్లో ఎలా మార్చబోతున్నాయి నిష్పాక్షికంగా చూద్దాం. ప్రతి నాణ్యానికి 2 ముఖాలుంటాయి గదా. ఒకవైపు చూస్తే వేగవంతమైన ఆవిష్కరణలు, ఎడ్యుకేషన్, మెడికల్ ఫీల్డ్లో అద్భుతమైన డెవలప్మెంట్ సాధ్యమవుతాయి. కాని మరోవైపు ఎక్కడ మన ఉద్యోగాలు పోతాయో అన్న భయం, ఎథికల్ ఇష్యూస్,
అలాగే సెక్యూరిటీ సమస్యలు, ఇలాంటి ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. ఇది నిజంగా మనం బ్యాలెన్స్ చేయాల్సిన ఒక సున్నితమైన అంశం. సరే, ఇన్ని పెను మార్పులు వస్తున్నప్పుడు మనం ఏమీ చెయ్యకుండా సైలెంట్గా కూర్చోలేం కదా. ఆ కొత్త భవిష్యత్తు కోసం మనం ఎలా రెడీ అవ్వాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా వస్తున్న మార్పులను చూసి భయపడే బదులు దానికి తగ్గట్టు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. రేపటి రోజున ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్, డేటా అనాలిసిస్ మరియు ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవటం ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా అల్టిమేట్గా ఒక యంత్రం ఎప్పటికీ చెయ్యలేనివి కొన్నుంటాయి. అవే మనకున్న సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడమనేది ఏ మిషన్కైనా అసాధ్యం. ఈ స్కిల్స్పై మనం ఎంత ఫోకస్ చేస్తే భవిష్యత్లో అంత సేఫ్గా ఉంటాం. ఇంకో ఊరటనిచ్చే విషయమేంటంటే, ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఈ సంపూర్ణమైన ఏజీఐ మన జీవితాల్లోకి పూర్తిగా రావడానికి ఇంకా కనీసం 10 నుంచి 30 సంవత్సరాల టైం పట్టొచ్చు. అంటే రాబోయే ఈ అతిపెద్ద మార్పుకు సన్నద్ధం కావడానికి మనకు, మన సమాజానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలను బట్టి అర్థమయ్యేదేంటంటే, ఏజీఐ రావడమనేది దాదాపు ఖాయం. అది మన ఉద్యోగాలను, వ్యాపారాలను, మొత్తంగా దైనందిన జీవితాన్నే రూపుమాపబోతోంది. కానీ ఇక్కడ మిగిలిపోయే ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న, ఏజీఐ సృష్టించబోయే ఈ సరికొత్త